తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రాబోతున్న శివరాత్రి ఎంతో విశేషమని విన్నానండి. అందులోనూ ఎవరికైతే జాతకంలో కొన్ని దోషాలను చెబుతూ ఉంటారు, కుజదోషం ఉన్నవాళ్ళు కావచ్చు. సంచిత కర్మ సంచిత పాపము అంటారు. ఆహా, అందుకే వస్తుందా అండి కుజదోషం? అంతే కదండి. సంచిత పాపములు, ఈ సంచిత పాపము అంటే జన్మ జన్మలుగా వెంటాడుతూ ఉంటుందండి. అది మన పూర్వీకులు చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి సంచిత పాపం అనేటువంటిది అలా అనువంశికంగా అది వస్తూనే ఉంటుంది. దాని నుంచి బయట పడటం కూడా ఒక రకంగా కష్టసాధ్యమైన పని. అది ఎందువల్లనంటే మనం ఎంత చేసినా ఒక చెట్టు మొదలకి కోసేస్తే మళ్ళీ చిగురు వస్తుంది, పునాదితో సహా తీసేయాలి. ఆ తీసేయగలిగితేనే ఆ సంచిత పాపం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. అవే కుజదోషము, కాలసర్పదోషము, పితృదోషము, విశేషంగా నక్షత్రాలు అని ఉంటాయండి, స్త్రీ శాపం వాళ్ళకి అని. అంటే నక్షత్రాల వారు అనేటువంటిది ఉంటుంది కానివ్వండి, జన్మకృతంగా ఉంటుంది. అది నక్షత్రంతో సంబంధం ఉండదు. కొన్ని అవి ఉన్నాయని తెలుసుకోవచ్చా? ఏ కారణాల ద్వారా తెలుసుకోవచ్చు? ఎలాంటివి సూచికలు? ఒక మనిషి తను చేయవలసినటువంటి పని ఏ కారణం చేతైనా చేయలేకపోతున్నాడు అంటే సంచిత క్రియాకర్మ, అడ్డంకులు. ఇవాళ వరకు ఒక విధానంలో నడిచాడు, రేపటి నుంచి అనుకోకుండా బద్ధకం లాంటిది వచ్చేసేసి మనిషికి మీద ఎవరో కూర్చున్నట్టుగా బలంగా ఉండటము, ఏది చేయాలన్నప్పటికీ రేపు చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే అనేటువంటిది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది లేజినెస్ అంటారు. అప్పటి వరకు ఒక్కగా నడుస్తుంది. అప్పటి నుంచి అంటే స్వతసిద్ధంగా కూడా 16 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి దాని ప్రభావానికి మనిషి లోనవుతాడు. మరో జన్మ అనేటువంటిది ద్వితీయ జన్మ ఏర్పడుతుంది. అప్పటి నుంచి కూడా అది నడిపిస్తూ ఒకవేళ ఏ కారణం చేతనైనా రుణంతో కనుక జన్మించినట్లయితే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సంచిత కర్మ అంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఈ శివరాత్రికి ఏమైనా పూజలు కానీ ఏమైనా అభిషేకం విశేషం కానీ చేయించుకోవచ్చా అండి? సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం, లింగాష్టకంలో ఉంటుంది. ఈ సంచిత పాపములు అనగానే అదే గుర్తొచ్చింది. అంతే కదండి. అంతకు మించి ఇంకేముందమ్మా అంటే ఈశ్వరారాధన వలన కాని పని లేదు, జరగదు అనేటువంటి పదం ఉండదు. కానీ అది ఎలా చేయాలి అనేటువంటిది ఉంటుంది. అది తెలియాలి ముందు. నిత్యం చేసే విధానం ఒకటి ఉంటే నైమిత్తికం ఒకటి. ఇప్పుడు మనకు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది, స్వయంభూ. అవునండి. సుబ్బరాయ కొండగా మార్చి నిన్న 5, 6, 7 3 రోజులు కూడా 14 తలల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అదే స్థానంలో శివరాత్రికి అహోరాత్రమమ్మ అంటే 15వ తారీఖు ఉదయం నుంచి 16వ తారీఖు ఉదయం వరకు 24 గంటలు 360 శివలింగాలకు 24 గంటలు కూడా విశేషమైన అభిషేకం చేస్తున్నాం. మధ్యలో ఎక్కడ బ్రేక్ ఇవ్వడం ఉండదు. 6 కాలాల యందు 6 రకాల విశేషమైన ద్రవ్యాలు. అంటే నిత్యం 24 గంటల పాటు జరుగుతుంది. 24 గంటలు మధ్యలో బ్రేక్ ఉండదమ్మా, జరుగుతూనే ఉంటుంది, రాత్రి పొగలని లేకుండా ఖచ్చితంగా. అవి దేనికేనంటే ఇప్పుడు ఏదైతే కనుక సంచిత పాపము అన్నామో అంటే ఇది కర్మని సాధనతో మనం తొలగించుకోవాలమ్మా. అది సాధ్యం అంటారా? అదేగా చెప్తున్నాను, కర్మని సాధనతో మనం తొలగించుకోవాలి. సాధన ఎలా ఉండాలి అంటే మన వద్దకు ఏ కర్మ అయితే వచ్చి ఇబ్బంది పెడుతుందో ఆ కర్మ చనిపోగలగాలి. ఎలా? 2 పొట్టేళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి, ఏదో ఒకరు చనిపోయేంత వరకు రెండోది ఆగదు. ఆ రెండిట్ల మధ్యలో మనం తలకాయ పెడితే అమ్మో, మన తల పగిలిపోతుంది కదా. సో అలానే మనకు పొట్టేలినటువంటి ఒక కర్మతో మనం యుద్ధం చేస్తున్నాం. మనల్ని ఇంకొక కర్మ వచ్చి మన మీద వచ్చి వాలి మనల్ని టార్చర్ పెడుతుంది, దాంతో మనం యుద్ధం చేస్తున్నాం. ఎలా చేయాలి అంటే దాన్ని పూర్తిగా పాతిపెట్టేయాలి. దానికి మనకు శక్తి కావాలి. ఆ శక్తే సాధన. ఆ సాధనతోటే కర్మ నుంచి మనం బయటపడగలుగుతాం. కర్మ నుంచి బయటపడాలి అంటే కేవలం సాధన. ఆ సాధన ఎలా ఉండాలి? నేను ఒక గంట సేపు ఇలా కూర్చున్నానండి, మంచి మెడిటేషన్ చేశానండి, చాలా హాయి, సరిపోదండి, సరిపోదు. అది తాత్కాలికం. ఆ తాత్కాలిక సుఖం కోసం జనాలందరూ పరుగులు తీస్తూ ఉంటారు. దానివల్ల ఏం వాళ్ళకి ఆనందం కలుగుతుందో తెలియట్లా.
ఒక సుఖం ఉంది అంటే అది దీర్ఘకాలికంగా ఉండాలి. తాత్కాలికమైన సుఖం కోసం నువ్వు ఆరాటపడ్డావు అంటే తర్వాత అది నిన్ను ముంచేస్తుంది. కర్మ అంతే. ఆ కర్మను పూర్తిగా నువ్వు తొక్కగలగాలి. కర్మను పూర్తిగా తొక్కగలగాలి అంటే నువ్వు చేసేటువంటి ఆరాధన శక్తి ఆ రకంగా రావాలి. అది దృష్టిలో ఉంచుకొని సంచిత పాప వినాశన లింగం అంటే ఎలా పోతుంది? ఆ సంచిత పాపాలన్నింటినీ కూడా వినాశనం చేసేది ఎవరు? మళ్ళీ ఈశ్వరుడు, శివలింగం. తత్ ప్రణమామి సదాశివలింగం. ఆ ఈశ్వరుడికి 24 గంటల సేపు శతరుద్రాలతో, అంటే ఒక రుద్రానికి 300 నామాలు, ఒక రుద్రానికి నామ విధానంగా 300 తీసుకోవచ్చు. అలా శతరుద్రాలమ్మ. అమ్మో, 24 గంటలు ఇవన్నీ కూడా. మీ అది లైవ్ వస్తుంది. 24 గంటల సేపు శతరుద్రం ఆయనకు అలా ధారాళంగా అభిషేకం. ఎటువంటి ద్రవ్యాలు గురువుగారు? కర్మను అనుసరించి ద్రవ్యాలు వస్తాయి. మనం ఎప్పుడు కూడా పాలు పంచామృతాలతో చేస్తాం. అసలు నేను వాటిని యాక్సెప్ట్ చేయను. మరి ఎలా అండి? అంటే నిత్య విధానంలో ఓకే, నైమిత్తిక విధానంలో మనం దేంతో చేయాలి? జఠామాంసి అని ఒక పదార్థం ఉంటుందమ్మా. అది ఎటువంటి రోగాన్నైనా నిర్మూలిస్తుంది. ఆ జఠామాంసి అనేటువంటి ఒక పదార్థం ఆ నీళ్ళతో అభిషేకం చేయాలి. నల్ల పసుపు. ఈ నల్ల పసుపు అనేటువంటిది ఒక మనిషి మీద ఎన్ని రకాల చేతబళ్ళు చేస్తారో అన్ని రకాలని నిర్మూలిస్తుంది. ఆ ఒక నల్ల పసుపు దగ్గర కనుక ఉన్నట్లయితే నువ్వు నేను వచ్చి నీ ముందు కూర్చుని నీ చేత నేను చేసుకోనొచ్చు, అలా కాపాడుతుంది. ఆ నల్ల పసుపుతోటి స్వామివారికి, ఆ నల్ల పసుపుతోటి వచ్చేటువంటి నీటితో స్వామివారికి అభిషేకం. తర్వాత పచ్చి పసుపు, అంటే మనకు పచ్చి పసుపు ఉంటుంది, దాన్ని దంచి, తర్వాత నువ్వుల్ని దంచి తీసేటువంటి నూనెతో, ఇలా ప్రత్యేకమైన నూనె దీనికి మృత్యుప్రద దోషానికి, పితృదోషానికి, పితృశాపానికి నివారణ. అలాగే శంఖచూర్ణం దొరుకుతుందమ్మా. ఇవన్నీ కూడా తేలికైనవే కాదు, చాలా ఖరీదైనవి. తర్వాత నవనీతం అంటే వెన్న. ఈ శంఖచూర్ణము, నవనీతము, చక్కటి యొక్క తేనె, ఇవి తీసుకొని అందులో కొన్ని రకాలైన మూలికలు కలిపి అభిషేకం చేసినప్పుడు స్త్రీ నుంచి వచ్చేటువంటి శాపం, ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదార్థం చెప్పబడి ఉంటుంది. ఈ 24 గంటలు 6 భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం. అంటే ఒక కాలం అంటే ఎంతసేపు వస్తుందండి? ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. 4 గంటలకి ఒక కాలం. ప్రతి 4 ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ప్రతి 4 గంటలకి ఒక కాలం. ఈ 24 గంటలలో ప్రతి 4 గంటలకు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం జరుగుతుంటుంది. తద్వారా ఏమిటి అంటే ఆయన శిరస్సు 360 శివలింగాలకు, ఒకటి కాదండి, 360 శివలింగాలకు కూడా 4 గంటలు ఒక ద్రవ్యం, తర్వాత 4 గంటలు మరొక ద్రవ్యం, తర్వాత 4 గంటలు మరొక ద్రవ్యం, అలా 24 గంటల పాటు కూడా 6 రకాల ద్రవ్యాలతో విశిష్టకృత అభిషేకం. లింగోద్భవ కాల సమయంలో భస్మోదకంతో, పొడి భస్మంతో, ఈ భస్మోదకము పొడి భస్మముతో అభిషేకం చేసినట్టు ఎందుకు చెయ్యాలి ఆ సమయంలో అంటే, మనకు ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాల పుష్పాలు ఉంటాయి, అనేక రకాల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు మనం తీసుకొచ్చి అభిషేకం చేయలేము. ఆ లింగోద్భవ కాల సమయంలో 27 నిమిషాల సేపు భస్మార్చన కనుక చేసినట్లయితే యావత్ భూమండలం మీద ఎన్ని సుగంధ పరిమళ పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలతో అర్చన చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం వస్తుంది. ఆ భస్మం కూడా మనకు మామూలుగా బయట మనకు దొరికేటువంటి నాము కదండి, పచ్చి పేడని కాల్చి వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది కాల్చడానికి, కాల్చి దాని వస్త్రకాలతం పట్టినటువంటి భస్మం, ఆ భస్మం తెప్పిస్తున్నాం, ఒక భస్మం తెప్పిస్తున్నాం. ఆ భస్మంతో లింగోద్భవ కాలంలో అభిషేకం. మరి ఇటువంటి అభిషేకము 6 కాలాల యందు 6 రకాల ద్రవ్యాలతో అభిషేకించటము వలన ఇత పూర్వం చెప్పుకున్నటువంటివి ఈ 6 దోషాల వలనే మనుషులు ఇబ్బందులు పడతారండి. కాలసర్పదోషము, సర్పదోషము, కుజదోషము, పితృదోషము, పితృశాపము, స్త్రీ శాపము. ఈ 6 ఏ ఒక్కడున్నా చాలు, మిగిలినవన్నీ కూడా అలా వచ్చేస్తాయి. ఒకదాని వెనకాల ఒకటి అక్క చెల్లిలాగా షుగరు, బీపీలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ 6 నుండి మనిషి విముక్తుడయ్యాడు, బంధ విముక్తుడయ్యాడు అంటే వాడిని పట్టుకోవడం అనేటువంటిది బ్రహ్మతరం కాదు. ఇంకా అటువంటిది రావాలి అంటే ఆ యోగం కలిసి రావాలి.
మరి ఇప్పుడు ఆ యోగం కలిసి వచ్చిందా అండి అని అంటే రవి ఆ రోజు పూర్తి రవికాల యోగం, ఆదివారం అయింది, ఉత్తరాషాఢ నక్షత్రం. అంతే కదండి. అవును. దీనికి సంబంధం ఏంటండి? పితృదోషం పితృశాపం అనేటువంటి రవి స్థితి గమనించే కదా వచ్చేది. రవి అంటే తండ్రే కదా, అక్కడి నుంచి వస్తాయి. ఆ గమనం నుంచి ఒకదాని నుంచి ఏదైతే అన్ని వస్తాయో ఒకదాని నుంచి అన్ని ఎలా బయటికి వెళ్ళిపోతాయి. ఈ కారణరీత్యా 24 గంటల సేపు ఈ 6 రకాల ద్రవ్యాలతో అర్చన చేయడం వలన ఈ 6 దోషాల ద్వారా జీవితం అనేటువంటి ఏం అర్థం కాకుండా అయిపోయేటువంటి స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా 72 గంటలు దాటిన తర్వాత శుభయోగం అనేటువంటిది ఖచ్చితంగా 72 గంటలు చూడగలుగుతారు. అక్కడి నుంచి అది వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇక అవి లేవు అన్నప్పుడు అతని జీవితం అంతకుమించి ఆనందకరం ఇంకేముంటుందండి? ఎలా రావచ్చండి? మేము పాల్గొనొచ్చా గురుగారు? ప్రతి మనిషి ఏమాత్రం అవకాశం ఉన్నా, అంటే ఇందాక నేను ఒక వీడియోలో కూడా చెప్పా, మీ ఇంట్లో చేసుకున్న తర్వాతే ప్రయత్నం చేయండి, లేదా అక్కడ చేసేటువంటి దాంట్లో ఏదో ఒక రకంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో మీ విధానం అయిపోయిన తర్వాత లైవ్ లో కొంచెం సేపు అయినా చూసే ప్రయత్నం చేయాలి. ఎందువలన చూడాలి అంటే 360 శివలింగాలు ఈశ్వరుడు అనుగ్రహిస్తే 2100 శివలింగాలకు వెళ్తుందండి. అది సందర్భం మీద అలానే ఆలోచిస్తున్నాం, 2100 శివలింగాలతో చేయాలని చెప్పి 360 మాత్రం చెబుతున్నాం. అంటే నేను అనుకున్న రీతిలో అన్ని దొరక్కపోతే కష్టం అవుతుంది కాబట్టి 360 అన్ని దొరికినయ్యా 2100 శివలింగాలకు అర్చన చేయడం జరుగుతుంది. జన్మలో ఇంకోసారి అటువంటి రోజు వస్తుందండి, కష్టం కదండి. అటువంటి పర్వదినం ఉందా? అద్భుతమైన కాబట్టి తద్వారా మనుషులే కాకుండా మనుగడ బాగుంటుందండి. సరో ప్రాంతం మొత్తం మనుగడ చాలా బాగుంటుంది. అంత విశేషమైనది అయితే మాత్రం నేను చెప్తాను. అడ్రస్ అంతా కూడా స్క్రీన్ మీద అందిస్తామండి. మనకి ఏంటంటే సుబ్రాయకొండ అంటారు ప్రాంతం, తాడేపల్లి. దేవాలయాన్ని కూడా మనం వీడియో తీయటం జరిగింది, ఆ వీడియో కూడా చూడండి. అవకాశం ఉంది అన్నవాళ్ళు శివరాత్రి రోజు చక్కగా మీ ఇంటి దగ్గర అభిషేకాలు అవి పూర్తి చేసుకుని విజయవాడ బయలుదేరి వెళ్ళొచ్చు. లేదంటే మేము లైవ్లో చూస్తాం, ఆ సమయంలో ఇంట్లో కూర్చుని మా శివయ్యకి అభిషేకం చేసుకుంటూ ఇలా చూస్తాం అక్కడ జరిగే కార్యక్రమం అంటే మీరు భారతీ శంకరపీఠం వారి ఛానల్లో లైవ్ని మీరు వీక్షించవచ్చు. గురువుగారు చేసేటువంటి అభిషేక క్రతువును మీరు చక్కగా ఇంటి నుండే సందర్శించవచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. పరమేశ్వర.